ఇరుక్కుంటా నీ పని చెప్తా అనుకుంటూ సీత వాళ్ళు కాంటకు పెడుతురట ఐకేప్ కాడ మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారట నేను పోవాలి అయ్యో తినవా మరి ఏ తినుడు అంటారు పచ్చడికి బుక్తది సరే తి నువ్వు ఇట్లా పనని రోజు పొద్దుగాలే పోతున్నావు మళ్ళీ సాయంత్రం తాగొచ్చి పండుకుంటున్నావు నన్ను అస్సలు పట్టించుకుంటలేవు అసలు నేను నీ పెళ్ళానేనా కాదా అబ్బా గట్లా అంటున్నావేంది నువ్వు నా పిల్లానివి నా బంగారానివి సీత పొద్దున్నాక పని చేస్తే బత్తాలు మోసి మోసి ఒళ్ళు నొప్పులు బాగా లేతే అందుకే తాగుతాను లేకపోతే నిద్ర పట్టుది నేను ఒక్కనే తాగుతున్నాను నా తోటోళ్ళు అందరు తాగుతాను అది నా పరిస్థితి ఎట్లా చెప్పాలి నీకు చెప్పు అయ్యో గంతగానం తాగకపోతే ఏమో కొద్దిగా తాగొచ్చి నన్ను పట్టించుకోవచ్చు కదా ఆ తర్వాత తాగు ఎవరొద్దన్నారు అయ్యో అప్పటి సంగతికి అప్పటి కానీ ఇప్పుడైతే పట్టించుకుంటుందా ఏంది కింద పొద్దుగాల ఏమైతా ఏమైతుంది నువ్వు నా పెళ్ళాని కాదా నేను మొగని కాదా అట్లా కాదు పక్కన కిరాయికున్నారు కదా ఉంటుండని వాళ్ళు చేస్తలేరు సంవత్సరం గట్టే మనం ఏదో నలికిరైతే ఎట్లుంటది చెప్పు ఏం కాదు మనం కిరికిరి చేద్దాం అట్లా కాదే నా మాట లేందుడు పెట్టి పన్నెండు మనసు అట్లా కాదు సాయంత్రం తాగకుండా మొత్తం పేంతం మొదలుతుంది నోడు సాయంత్రం తాగుడే దాని దానికే దీని ఏది వచ్చినా తట్టుకో కదా నువ్వు అసలు తట్టుకో ఇలా మొత్తం కట్టలు తెచ్చుకునేది అయ్యా ఉత్తపోయా అరే చిన్నగా సప్పుడు చేయకు వాళ్ళ ఇంటి ఎట్లుంటది అరే వాళ్ళు మన ఇంట్లో గిరేకున్నారు కాలకు భయపడింది మనకు అర్థం కాదు అగో కిరాయి కంటే గుర్తుకొచ్చింది వాళ్ళు ఇంకా కిరాయి పైసలు ఇయ్యలే నీకు ఐకేపీ పైసలు వచ్చినాయా ఇంకా రాలేదే ఇప్పుడు సిట్ ఎట్లా కట్టుడే ఈ ముచ్చట నాకెందుకు చెప్పారు పోయి అడిగిరానా మరి ఇప్పుడా ఈ టైంలో నువ్వు లేని చెట్టు పెట్టాడు ఇప్పుడు అడగలుగుతారు ఇగో మన పని అయిపోయినాక నేను పోయినాక మెల్లగా పోయి అసలు తీసుకుంటా సరే కానీ తామరే సరే కానీ ఇవాళ ఏం కూర వండాలి ఏం కూరనా ఎప్పుడు కూరగాయలు అంటావా అని ఇలా కొడుకుంటున్నాడు సరే సరే పోయేస్తా మనకి ఎందుకు ఇట్లా సౌండ్ వస్తే అరే ఇట్లా అన్నీ సిగ్గులేదు ముందుగా నీ పని గురించి నువ్వు వాళ్ళ పని గురించి నీకెందుకు ఏమో తొంగి తొంగి చూస్తాను అరే తొంగి చూసినాకనే నాకు అంత ఎట్లా అవుతుంది పానం అంతా కింద అవుతుంది బాగా లోపలిపోతుంది నీ సిగ్గు పాడుగాను పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వెందుకంత కింద మీద అవుతాను అంటే చూడరాన్ని చూసినా కదా సిగ్గుపడింది చాలు గాని ఫస్ట్ నీ పనికో ఏ పని ఓ నాని పని తర్వాత ఫస్ట్ అయితే ఈ పని కానిద్దాంపా ఆట ఆలు కానిస్తారు మన ఇంటి కానిస్తారు పోయత్తిగా కిరాయి పైసలు అడుగు సరే బాయ్ అలా ఎట్లయినా సరే పైసలు అడగాలి ఈ టైంలో కిరాయి పైసలు ఎట్లా అడగాలి ఛీ బయటికైతే రాని అప్పుడు అడుగుతా
పోతానా అంటాడు కొడుకుట్లాడు కవిత, అక్క మీరు ఇంకా కిరాయి పైసలు ఇవ్వలేదు కదా, ఎప్పుడు ఇస్తారు? అయ్యో అక్క, ఆయన ఉన్నప్పుడు అడుగుతా అయిపో కదా, అడిగిచ్చేదాన్ని. ఆ, అడుగుదామనే వచ్చిన, కానీ మీ ఇద్దరు ఏదో పనిలో ఉన్నారు కదా, అందుకే అడగలేకపోయినా. అయ్యో అక్క, చూసినావా? ఆ, చూసినా. ఆయన ఏంది పిల్ల ఈ పట్ట పగలు? అయ్యా ఊ అయిందక్క, ఇంతకుముందు మీరు వేసుకోలేదా? మీరు వేసుకున్నది చూసే మా ఆయన నన్ను లోపలికి తీసుకుపోయి డోర్ వేసిండు. అంటే మేము చేసుకున్నాగా, చూసిరా మీరు? చూసినాం. అయ్యో కాదు పిల్ల, మా ఆయనంటే పొద్దంతా కష్టపడొచ్చి రాత్రి తాగొచ్చి పండుకుంటుండు, ఏం చేస్తలేడు, అందుకే ఏదో ఇట్లా కలిసినాం. మీకేమైంది? మీ ఆయన మంచిగానే ఉంటాడు కదా. మా ఆయనకి రాత్రి పగలు అని తేడా ఏం లేదక్క. అంతే తీ, దీనికి రాత్రి పగలు తేడా ఏముంది, వయసు మీద ఉన్నారు, అట్లే ఉంటది. సరే గాని మీ ఆయన వచ్చినాక కిరాయి పైసలు అడిగి. సరే అక్క, అడిగి మాకు అవసరం ఉన్నది. సరే మరి. సరే అక్క. అగో మళ్ళీ తాగొచ్చినవా? కొద్దినే తాగి రమ్మన్నా కదా. అసలు నేను కొద్దిగా రాయండి, రాంగా రాయేసం బాబు కలిసి దా తాగుదా అని అస్సలు విడిచిపెట్టలే. మళ్ళా కోటరే రాయను ఒక ఇట్లా. ఎప్పుడు గిట్లనే చెప్తావు. సరే అని పొద్దుగాల వేసినాక మేము మళ్ళీ అదే పానం కొట్టుకుంటాను. పోదాం పైగా. ఏమద్దు, నీకు కొట్టుకుంటే అయిపోతుందా? ఏం కాదే, గంతగానం తాగొచ్చు నువ్వు, వాసన వస్తుంది, ఎట్లా పాడవుతుంది? మూతి అట్లా పెట్టుకో. అట్లా పెట్టుకుంటారు మరి. అబ్బా ప్లీజే, చెప్తే నీకు అర్థమైతలేదు, నాకు కూడా మనసు కావాలి కదా. సరే పోల్తి. అవుగా ఏం కూర నువ్వు? ఏం తెచ్చిపెట్టినావని కూర వండడానికి? ఏం వండలే, పచ్చడి ఉంది, వేసుకొని తిను. సరేపా, తాయినోడికి ఏదైతే ఎదుపా, నువ్వైతే మంచిగా పనులు తిను. తెచ్చిపెట్టినావు కదా, తింటున్నా. అనే పోలా కిరాయి పైసలు అడిగిన వాళ్ళు నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏందే సిగ్గుపడుకుంటా అంటాను. సిగ్గు కాకపోతే నువ్వు చేసిన పనికి చెప్పేది నవా. పొద్దుగాల ఏం చేసినావు? వద్దంటే లోపల తీసుకుపోయినావు. అది కిటికీలోంచి వాళ్ళు చూసిర్రు. ఓ రామశంకర, చూసింది కాక వాళ్ళ ఆయన కూడా లోపల తీసుకుపోయిందంట. నేనేమో కిరాయి పైసలు అడుగుదామని పోయి తలుపు కొడదామని చూసిన, చూసేసరికి గది ముచ్చట. ఇక గట్లాంటప్పుడు ఏం అడుగుతా, అందుకే వచ్చేసిన. మరి ముచ్చట అట్లా కాదు, ఇక నువ్వు ఎప్పుడైనా సరే రాత్రి పూటే చెయ్యి, ఈ పగలద్దు, ఉండదు. ఇప్పుడు రాత్రి అయితే కదా, ఇప్పుడు చేస్తా. బాగా తాగొచ్చి రాత్రి చేస్తా అంటున్నాడు, సిగ్గుండాలి. ఒక్కనాడికి ప్లీజ్ అబ్బా పోయేత్తు. అవి చెప్తే నేను ఈ కంచెలి మందు బంద్ చేసి రాత్రే మొదలు పెడతా. ఎట్లా అట్లా ఈ అవలు ఏం నోటు చూపింది, పగ్గ రోజులు అయిపోయింది. వీళ్ళు మళ్ళీ తలుపు పెట్టుకున్నారా? అయినా మా ఆయన వచ్చినాక ఎట్లా తలుపెత్తాడు కదా. సరే పోయేస్తానే. సరే ఇగో, నువ్వు ఎట్లా కరీంనగర్ పోతున్నావు కదా, వచ్చేటప్పుడు నాకు టిక్లీలు అయిపోయినాయి, టిక్లీలు తీసుకురా.
ఇగో అట్లనే లిప్టిక్ కూడా లేదు, తీసుకురావా? లిప్టిక్ టిక్లీలు షాప్లో పోయి నేను అడిగితే ఆ ఆడవాళ్ళంతా నన్ను వింతగా చూస్తారు. ఏం వింతగా చూడరు, పోయి తీసుకోనరా, చెప్తే వాళ్ళే ఇస్తారు. ఏమని చెప్పాలి? నా భార్య తెమ్మన్నది మీరని చెప్పన్నా. జోకా? ఆడోళ్ళే తెచ్చుకోవాలి, అర్థమైందా? నువ్వు తీసుకొస్తే ఏమైతుంది? ఎట్లా పని పడ పోతున్నావు కదా. అట్లా కాదు. సరే మరి నేను అత్త, నన్ను తీసుకుపో, నేను తీసుకుంటా నాకు కావాల్సిన సామాను. అరే నేను వేరే పని మీద పోతాను, ఇప్పుడు నువ్వు ఎట్లా వస్తావు? అట్లా నువ్వే అంటావు, ఇట్లా నువ్వే అంటావా? వచ్చేటప్పుడు తీసుకోరా, నాకేం చెప్పకు పో. అడుగుతాయి కదా వాళ్ళు ఏమని అనుకోండి, సరేనా? ఏం అనుకోరు. సరే కానీ రాంగా పూలు తీసుకొస్తా. ఈ దానికైతే ఎవరు ఏమనుకోరా? ఏమనుకో, సిగ్గులేదు, నడు. ఎప్పుడు ముసలమ్మనే కదా ఇచ్చేది, తెలుసు ముసలమ్మకు రోజు. పా. కవిత ఇట్రా. పని తీరిందా? దా కూసో. ఏంది మీ ఆయనతో ఏదో ముచ్చట పెడుతున్నావు? అయినా కరీంనగర్ లేదో పని ఉందని పోతాండి అక్క. అవు గాని వంట ఏం చేసినావు? చికెన్ చేసినక్క. మరి నువ్వేం చేసినావు అక్క? ఏం వండుతా? అగో పొద్దుగాలే పోతుండు కదా, అక్కడ అటుకులు బుక్తా అన్నాడు. ఇంట్లో నేనేదో ఒకటి వేసుకొని తింటా. అవునక్క, బావేందో తాగా అనుకుంటా పోతాండు. తాగుడు ఇట్లా బంద్ చేసిండా ఏంది? అయ్యో నా ముఖం, ఆయన తాగుడు బంద్ చేస్తాడా అని? ఆయనట ఇవాళ అస్సలు తాగడట. మంచం ఇరుగ్గొడతా, నీ పని చెప్తా అనుకుంటూ పోతాండు. సరే మాట మీద అయితే నిలబడని నేనన్నా. అవు గాని మీ ఆయన ఎప్పుడైనా మంచం ఇరుగ్గొట్టిండా? ఏ ఊకో అక్క, ఇవన్నీ చెప్తారా? అబ్బో, మల్లెపూలు తీసుకొస్తా అన్నప్పుడే అర్థమైందిలే గొట్టే ఉంటాడు. అయ్యో ఎంత సిగ్గుపడుతుందో పిల్ల. అనుకుంటే బాగానే ఫ్రెండ్. మళ్ళా తాగత్తండుగా, ముందు నీ పని చెప్తా. ఏంది మళ్ళీ తాగొచ్చినవా? అంటే గట్లగా అదే, నేను రాగా సీనియర్ కలిసి అన్న తాగుదాం పా అంటే నేను అద్దురా అని చెప్పిన, అస్సలు ఈ ముచ్చటాపు గాని నీకు మీ సేటు కూలి పైసలు ఇచ్చిండు అవునా? నీకెట తెలిసిపోయింది? బగ్గ తాగొచ్చినప్పుడే అర్థమైంది. అట్లనా? అవు గాని పొద్దుగాల పోయేటప్పుడు ఏమన్నావు? ఏమన్నా నాకు గుర్తులేదు. గింతనం తాగొచ్చినాక ఏం గుర్తుంటది? అట్లా కాదు, చెప్పరాదు ప్లీజ్. సిగ్గు లేకుండా ఎట్లా అడుగుతున్నాడో చూడు. పొద్దుగాల ఏమన్నావు? ఏమన్నా? ఇవాళ కళ్ళే తాగిరాను, నువ్వు మంచిగా ముస్తాబయ్యి తయారయ్యి ఉండే, ఇవాళ మంచం ఇరగొడతా, ఎట్లయితే అట్లయితది అని చెప్పి ఓ ఏతురుపోయినావు కదా. అయితే నువ్వు అన్నది నిజమే కానీ పైసలు గిట్ల చేతిలో పడగానే ఆ ముచ్చడం మర్చిపోయాను. పైసలు చేతిలో పడంగానే పెళ్ళాన్ని మర్చిపోయినావు. సిగ్గుండాలి ఇక మాట అనడానికి. మరి నువ్వు అట్లా రానోడివి, తాగి రానోడివి, ఎందుకు నన్ను ముస్తావు కమ్మన్నావు? అంటే అనుకున్నా కానీ కలవలే. ఇక ఇప్పుడు పోయి సపరేట్ దీన్ని పందాం, హ్యాండ్ ఉండే రేపు పొద్దుగాలు తెచ్చుకుంటా. ఏమో చేస్తావని ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎట్లా తయారయ్యేనా? ఇప్పుడు బాగా తాగినా కదా, సపరేట్ దీన్ని పందాం. మంచం అంటావా? రేపు ఇరగొడతా. ఏంది సపరేక పందమా? మంచం రేపు పొద్దుగా ఇరగొడతావా? అట్లనేది నువ్వు రేపు పొద్దుగాల మంచం ఇరగొట్టు, ఇప్పుడైతే నేను నిన్నడ్డి ఇరగొడతా. ఉండాగు వస్తున్నా. అమ్మో అదే అదే